నా పేరు జి కృష్ణ అండి. ప్రభాకర్ రిసర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారి కంపెనీ నుంచి మేము వచ్చేసి ఖమ్మం సేల్స్ ఆఫీసర్నండి. ఇక్కడ జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో ఈరోజు మా కంపెనీకి సంబంధించిన పిహెచ్ఎస్ స్మార్ట్ 123 ఫీల్డ్ రైతు క్షేత్ర ప్రదర్శన జరుగుతుందండి. ఈ వెంగన్నపాలెం రైతులు సాయిల్ నరసింహరావు గారు అని చెప్పి ఇక్కడ 2 ఎకరాలు మన పిహెచ్ఎస్ స్మార్ట్ 123 రకం వేశారండి. అది మనం ఈ సంవత్సరమే కొద్ది మొత్తంలో ఇచ్చామండి. ఇది వచ్చేసి ఈరోజు వచ్చేసరికి మనము జనవరి 23వ తారీఖు అండి. ఈ రోజు వరకు కూడా మీరు తోట చూడొచ్చు. మీరు ఎట్లా ఉందనేది తోట చాలా నీట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికీ ఇంకా ఫ్లవరింగ్ ఉంది. మీరు కాయ సైజు కానీ మీకు కలర్ కానీ చాలా దగ్గర కాపాడేది. కింద నుంచి పై దాకా ఒకటే సైజు వస్తుంది. మీకు ఇందులో ఏంటంటే మిగతా మీకు లాంగ్ పెద్ద వెరైటీలలో పెద్ద అచ్చులు అంటారు, మామూలుగా రైతు వాడుక భాషలో పెద్ద అచ్చు అంటారు. ఆ పెద్ద అచ్చు రకాలు మిగతా కంపెనీలతో పోలిస్తే ఇది కొద్దిగా అడగడం ఉంటాయండి. దీంట్లో వచ్చేసి మీకు కింద నుంచి బ్రాంచెస్ వస్తాయి. ఆ బ్రాంచెస్ తగ్గట్టు మీకు చాలా ఫ్లవరింగ్ దగ్గర వస్తుంది. దానివల్ల మీకు కాయ దగ్గర వస్తుంది. ఈ కాయ వచ్చేసరికి మీకు కాయ జంపు కొద్దిగా మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. కలర్ మార్కెట్లో బాగుంటుంది. ఈ జంపు కాయ దగ్గర గింజలు ఎక్కువ ఉండడం వల్ల దాంట్లో మీకు కాటా వస్తుంది. మీకు అదర్ హైబ్రిడ్స్తో మీకు తెలుసుకుంటే ఈ హైబ్రిడ్లో ఏంటంటే మీకు కాటా వస్తుంది, కలర్ వస్తుంది. మీకు చీడపీడలు రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉందండి. ఇది మనం లాస్ట్ ఇయర్ ఇచ్చాము. ఈ సంవత్సరం దీనికి చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ కొంతమంది రైతులు వచ్చారండి, వాళ్ళు పరిశీలించారు. ఆ రైతు అభిప్రాయాలు తెలుసుకుందామండి. ఇక్కడ రైతు మీ పేరండి? చెప్పండి సార్. మీరు? నా పేరు రాధాకృష్ణ. మాది జులూరుపాడు మండలం, కొత్తగూడెం డిస్టిక్. ఇది వెంగనపాలెం గ్రామంలో వేశారు. సాయిల్ నరసింహరావు గారు పిహెచ్ఎస్ వాళ్ళు స్మార్ట్ 123. కింద నుంచి కాపు బాగుంది. గింజలు కూడా లెక్క పెట్టాము. 85 నుంచి 90 గింజల వరకు ఉన్నాయి. కాయ కూడా తెగుళ్ళు కూడా ఏమి రాలేదు. కింద నుంచి పై వరకు మంచి కాపు ఉంది. ఇప్పటి వరకు కూడా ఇంకా ఫ్లవరింగ్ బాగుంది. చివరి వరకు కూడా కాయ మొదల నుంచి పై వరకు కాసింది. కింద నుంచి మళ్ళీ 2వ స్టెప్ కూడా వచ్చి మళ్ళీ పైన కాస్తుంది. ఇంకా కొయ్యలేదు. కోస్తే మళ్ళీ ఇంకా స్టెప్ వచ్చేసి మళ్ళీ కాస్తుందేమో అనుకుంటున్నాను. ఇప్పటి వరకు కాసింది 30 నుంచి 35 క్వింటాల పైనే వచ్చేటట్లు ఉంది. చివరి వరకు కూడా మంచిగా పిండి ఉంది. కింద ఏ సైజు ఉందో కాయ పై వరకు కూడా అదే సైజులో ఉంది. తెగుళ్ళు కూడా ఏమీ రాలేదు. దీంట్లో కాయ మచ్చ కానీ ఆకు మచ్చ అట్లాంటివి కూడా తెగుళ్ళను తట్టుకొని బాగానే ఉంది. రైతులు మంచిగా వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు జనవరి ఎండింగ్ వచ్చిందండి. ఈ తోట ఇంత దగ్గర ఉంది. కొద్దిగా దూరం వచ్చి పెట్టుకోవాలి. అయినా కానీ కొద్ది దగ్గర పెట్టారు. ఇంత గీబులో కూడా మీకు ఎక్కడ కాయ మచ్చ కనపడింది? కాయ మచ్చ లేదండి. మీకు ఎక్కడైనా కాయ కొద్దిగానే డ్యామేజ్? కాయ మచ్చ లేదు ఎక్కడ. తెగులు కూడా ఏమి లేవు. బూజు తెగులు కానీ బూడిద తెగులు కానీ కొమ్ముకులుడు అట్లాంటివి కూడా ఏమి లేవు. ఇంత మంచు కుడుతున్నా కానీ బాగుంది కాయ. కింద నుంచి పై వరకు కూడా పైన కాయ కూడా చాలా నీట్గా చివరి వరకు కూడా దగ్గర ఒక్కోసారి 2 కాయలు కూడా ఉన్నాయి. చాలా నీట్గా ఉంది, బాగుంది. రైతులు మంచిగా వేసుకోవచ్చు. చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. స్మార్ట్ 123. ఓకే. ఇక్కడ ఈ రైతు క్షేత్ర ప్రదర్శనకి మా డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి తెలంగాణ సీడ్స్ ఖమ్మం నాగరాజు గారు వచ్చారండి. వారి అభిప్రాయం తెలుసుకుందాం. ముందుగా రైతు సోదరులందరికీ మా నమస్కారాలండి. మాది ఖమ్మం తెలంగాణ సీడ్స్ అండి. గత 25 సంవత్సరాల నుంచి రైతులకి మంచి విత్తనాలు ఇచ్చుకుంటూ అందరితో మంచి పేరు సంపాదించుకున్నాం అండి మా తెలంగాణ సీడ్స్ ఖమ్మంలో. మీకు ఇక్కడ వచ్చేసి పాపకల్లో రామకృష్ణ ఆర్కేఎన్సీస్లో మీకు లభిస్తాయి విత్తనాలు. ముఖ్యంగా ఏంటంటే ప్రభాకర్ హైబ్రిడ్స్ కంపెనీ గత 30 సంవత్సరాల క్రితం పెట్టిన కంపెనీ అండి. ఈ కంపెనీలో అనేక రకాల మిరపిత్తనాలు ఉన్నాయి. గతంలో మనం స్వాతి యశ్వంత్ రకాలు చాలా ఇచ్చాము. దానికి పోటీగా ఏంటంటే ఈ సంవత్సరం మనకు ప్రభాకర్ హైబ్రిడ్స్ వారిది స్మార్ట్ 123 గత సంవత్సరం వచ్చిందండి. ఈ వెరైటీ ఏంటంటే మిగతా రకాలతో పోల్చుకుంటే చాలా దగ్గర కాపు ఉంటుంది. కింద మీరు మొదలు చూడండి, ఏ చెట్టు చూసినా సరే మొదల్లో బెత్తడి గ్యాప్లో నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయండి. మీరు ఏ చెట్టు చూసినా కూడా మీకు అదే విధంగా ఊపుడుతుంది. ఈ రకానికి ఏంటంటే వయసు ఎక్కువ అండి. మీకు లైఫ్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే దిగుబడి బాగుంటుంది. మీకు ఇప్పుడు ఆల్రెడీ జనవరి నెలాఖరికి వచ్చేసిందండి. ఇంతవరకు చెట్టు కానీ ఫ్లవరింగ్ కానీ కింద ఎంత కాపు ఉందో, పండుకాయ ఉంది, పచ్చికాయ ఉంది, పైన పూత పింద ఉంది. ఇప్పటికీ ఉన్న కాపే 30 నుంచి 35 క్వింటాలు ఉన్న పైన ఇంకా 10 క్వింటాలు కాపు కాసే విధంగా ఉందండి. ఇది గత సంవత్సరం మనం ఎకరం 5 గుంటలకి 52 క్వింటాలు పండించారండి ఒక రైతు. ఈ ఏరియా ఏంటంటే 1-2 కటింగ్లు అయితే కనుక ఇక్కడ కూడా ఏంటంటే తక్కువ 40 క్వింటాల పైనే వస్తుంది ఈ రకం వచ్చేసి. రైతు సోదరులందరూ విత్తనం వేసుకొని ముందుగా అధిక దిగుబడులు పొంది అధిక లాభాల్లో ముందంజలో ఉండాలని, రైతు బాగుంటే దేశం బాగుంటుంది కనుక ఈ విత్తనం వేసుకుంటే మీరందరూ బాగుంటారు. రైతు సోదరులందరూ ముఖ్యంగా గమనించి
ప్రభాకర్ హైబ్రిడ్స్ స్మార్ట్ 23 రకం వేసుకోండి. మీకు అన్ని రోగాలు తట్టుకుంటూ అత్యధిక దిగుబడి వస్తుందని మేము చెప్తున్నాం. మా మాట మీద నమ్మకంతో మీరు కూడా వేసుకోండి. ఈ తోటంతా పరిశీలించండి. మీకు దీని మీద మా నెంబర్ ఇస్తాము. మీకు అవకాశం ఉంటే ఇప్పుడు రానోళ్ళు కూడా ఎవరైనా రావాలనుకున్నా చూడాలనుకున్నా మాకు ఫోన్ చేసి వచ్చి చూసి వెళ్ళొచ్చు. నర్సరావు గారు ఈ రైతు మనకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటారు. ఎవరు వచ్చినా కూడా ఇబ్బంది లేదు. తోట వచ్చి చూసుకొని వెళ్ళొచ్చండి. జై శ్రీరామ్.